అయితే మీరు ఇందాల 'ఊకడతా ఉలిక్కిపడతా' 2 ఇయర్స్ తీసుకున్నారు. అవును. మీరు చూసుకుంటే మీ జర్నీలో చాలా సినిమాలున్నాయి. ఇంత 10 ఇయర్స్, 9 ఇయర్స్ గ్యాప్ వచ్చినా, ఒక సినిమాకి 2 సంవత్సరాలు వచ్చినా, 3 సంవత్సరాలు ఉన్నా, కౌంట్ చూస్తే చాలా సినిమాలున్నాయి. కొన్ని సినిమాలు చాలా స్పీడ్‌గా చేసేసారు. అవును. వీటిల్లో కొన్ని మనం మాట్లాడుకుంటే రామారావు గారితో చేశారు, బాలకృష్ణ గారితో అవును. చేశారు. నేను నా ఒక్కడికే అదృష్టం, ఇంకెవరు చేయలేరు కూడా ఇంకా. మీ ఒక్కళ్ళే చేశారు. అవును. ఇంకొకళ్ళు ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఆ, దానితో విలన్ గా చేస్తారని చేయాలని చెప్పి ఒకసారి విన్నాను అవును. స్టేట్మెంట్. ఏంటి ఈ ముగ్గురుతో నందమూరి హీరోలతో స్క్రీన్ చేసుకోవడం ఎక్స్పీరియన్స్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు? బ్యూటిఫుల్ అండి. చిన్నప్పుడు కూడా నాకు ప్రతి సెకండ్ గుర్తుంది ఆయనతో. అండ్ అప్పుడు ఎన్టీఆర్ గారితో అండ్ ఆయనతో పాటు నేను క్యాంపెయినింగ్ కూడా వెళ్ళాను అనమాట, బాగా గుర్తు. అండ్ బాబు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త అంటుండేది. ఎప్పుడైనా పిల్లలు ఉన్నా దట్స్ కామన్. జనాలు ఉన్ని ఒక కన్ను లేసి పెట్టేవారు ఆయన. అది ఎక్కడ ఎవరు పిల్లలు ఉన్నా సరే అక్కడ, ఎందుకంటే ఈ పిల్లలు ఆడవాళ్ళు అంటే జాగ్రత్త, అక్కడ ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారు జరగండి అలా అంటే జంప్ జరిగేటోళ్ళు. ఒక సర్కార్ మూవీ ఉంటుంది చూడండి, అది లైవ్ గా చూసారనమాట అప్పుడు నేను.